విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్న మూవీకి రణబాలి అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూసినట్లయితే రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రష్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో మమ్మీ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లు నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామ సీమలను బ్రిటిష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణ హోమాన్ని బ్రిటిషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటిష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్ పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచింది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రణబాలి సినిమా రూపొందుతోంది. డియర్ కామ్రేడ్, ఖుషీ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇదే. టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రణబాలిలో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా నటించారు. మొత్తానికి ఈ గ్లింప్స్ తో అంచనాలు పెంచేశారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. రణబాలి సెప్టెంబర్ 11న రిలీజ్ అయితే ఆ తర్వాత 4 నెలలకు డిసెంబర్లో రౌడీ జనార్దన మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని రవికిరణ్ కోలా తెరకెక్కిస్తుంటే దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ నుంచి కూడా ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో రక్తపాతం ఓ రేంజ్ లో చూపించారు. విజయ్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ రవికిరణ్ కోలా. ఈ విధంగా 4 నెలల గ్యాప్ లో విజయ్ దేవరకొండ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం విశేషం. మరి ఈ 2 సినిమాలతో విజయ్ సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.